సేవాపరేషు సుతరాం కరుణాకరాయ దావానలాయ మహతే ధనుజాటవీనాం శ్రీవత్సవక్షసి ధృతోత్తమ కౌస్తుభాయ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. భగవత్ కైంకర్యం కన్నా, గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న ఈ లోకంలో మరొకటి ఏదీ కూడా లేదు. ఇదే సత్యాన్ని సకల ఇతిహాస పురాణములన్నీ కూడా మనకు ముక్త కంఠంతో ఉపదేశం చేస్తూ ఉన్నాయి. ఈ ఉపదేశాన్ని మనమందరం కూడా గ్రహించగలిగాము అంటే మనం ఎంతో భాగ్యవంతులము అని అర్థం. అందుకే ఆ భగవంతుడికి శరణాగతి చేయడం, భక్తి ప్రపత్తులతో విఖనోమునీంద్రుల వారు చెప్పినట్లుగా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని. ఇటువంటి గొప్పదైనటువంటి విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకు వెళ్ళడమే మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకే కోరుతున్నాం, దేవాధిదైవతపతే సతతం నమస్తే. ఆ గోవిందుడు ఎలాంటి వాడు అంటే దేవాధిదేవుడు, సకల దేవతలందరికీ కూడా అధిదేవుడు ఆయనే. ప్రతి ఒక్క దైవతం కూడా వీరి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క కార్యాలు చేస్తున్నారు. ఉదాహరణకి సూర్యుడు రోజు ఉదయిస్తున్నాడు, సమయానికి అస్తమిస్తున్నాడన్నా సూర్యచంద్రుల యొక్క గతి ఏమిటి, పంచభూతముల యొక్క గతి, సర్వము ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవన్నారాయణుడి మీద భక్తి ప్రపత్తులతో భీతితోనే వారు వారి వారి యొక్క కార్యాలను ఆచరిస్తున్నారు అంటున్నారు. అందుకే అంటారు వేదంలో, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. ప్రతిదీ కూడా ఆ భగవంతుడి యందు భీతితో మాత్రమే జరుగుతుందే తప్ప మరొక కారణము వేరొకటి ఏదీ కూడా లేదు అంటున్నారు. అందుకే దైవాధిదైవతపతే సతతం నమస్తే. అటువంటి దేవాధిదేవుడైనటువంటి ఓ శ్రీమన్నారాయణ, నీకు సతతం నమస్తే, నిత్యము నిరంతరము కూడా నీకు నమస్కరించుకొని మా యొక్క భక్తి ప్రపత్తులతో నీకు కైంకర్యం చేస్తూ ఉంటామయ్యా. ఎందుకంటే అంతకమించినటువంటి గొప్ప కార్యమేది మాకు మా జీవితాలలో లేదు. దైవాధిదైవతపతే సతతం నమస్తే సేవాపరేషు సుతరాం కరుణాకరాయ. నువ్వు ఎలాంటి వాడు అంటే సేవాపరేషు, ఇలా నీవు దేవాది దేవుడు అని చెప్పి నిన్ను కొలిచేటువంటి, నీ సేవలో తరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని అనుగ్రహించడంలో నీకన్నా కరుణామయుడు ఈ లోకంలో ఎవరూ కూడా లేరయ్యా. సేవాపరేషు సుతరాం కరుణాకరాయ. కరుణాకర, ఎందుకంటే కరుణని వర్షింపచేస్తావు. ఎవరైతే నిన్ను నమ్ముకొని ఉంటారో వారికి ఏ కష్టమూ రానివ్వకుండా నీ కరుణతో వారిని చక్కగా పాలించడం ఉంది. చూశావా, ఎంత గొప్పగా చేస్తావయ్యా.
పక్షులు తమ రెక్కలలో పక్షంబులు రాని పిల్ల పదవుల మమతన్ రక్షించిన క్రియమీరల పక్షీకరణంబు చేయ బ్రతికిదిమి గదే అంటారు. ఆ విధంగా ఒక పక్షి తన యొక్క చిన్న చిన్న పక్షి పిల్లల్ని తన యొక్క రెక్కల చాటున ఎండకి వానకి ఏ విధంగా అయితే చక్కగా కాపాడుతూ వస్తుందో, అదేవిధంగా నీ యొక్క కరుణతో, నీ యొక్క కరుణాపూర్ణమైనటువంటి దృష్టితో అదేవిధంగా మమ్మల్ని కూడా కాపాడుతూ వస్తున్నావే. అందుకే అంటున్నామయ్యా, సేవాపరేషు సుతరాం కరుణాకరాయ. ఇంకా అంటూ ఉన్నాము, దావానలాయ మహతే ధనుజాటవీనాం. ఇంకా ఎలాంటి వాడవు నీవు అంటే దావానలం లాంటి వాడివి, మహాభగభగా మండిపోతూ ఉన్నటువంటి అగ్నిస్వరూపుడవు నీవు. అమ్మో భయం కదా మరి, భగభగా మండేటువంటి అగ్నిస్వరూపం దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మనకు కూడా వేడి తగులుతుంది, కాలిపోతామేమో అనేటువంటి భయం. మరి పరమాత్మ దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే సందేహం మనకు రావచ్చు. కానీ ఆయన భగభగా మండేటువంటి దావానలము మనలాంటి భక్తి ప్రపత్తులు కలిగిన వారికి కాదు. ఎవరికి అంటే దావానలాయ మహతే ధనుజాటవీనాం. రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క ఆలోచనలు, పనులు అనబడేటువంటి అడవికి ఆయన దావానల. అటువంటి అడవి ఎక్కడున్నా కూడా దావాననల్లా వచ్చే ఆ అడవినంతటినీ కూడా కాల్చి బూడిద చేసేస్తాడు. ఎక్కడైనా ఏ మూలనైనా కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల యొక్క ప్రవృత్తి నీలో ఉందా, ఆ ప్రవృత్తి అనబడేటువంటి అడవిని ఆ భగవత్ కైంకర్యానికి నీ వెళ్ళిన రోజు స్వయంగా తానే దావానలంగా మారి వాటన్నింటినీ కూడా దహించి వేస్తాడయ్యా. అది భగవంతుల్లో ఉండేటువంటి గొప్పదనం. మనమందరం కూడా జీవితాలలో తప్పులు చేసేస్తే చేసినటువంటి ఆ తప్పులనన్నింటినీ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక శరణాగతి చేయగానే ఆ తప్పులనన్నింటినీ భగవంతుడు రూపుమాపేస్తాడు అనుకుంటే అది పొరపాటు. ఎప్పటికైనా ఎప్పుడైనా చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని అనుభవించవలసిందే. కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిలో ఉండేటువంటి గొప్పదనం ఏమంటే, నీవు తప్పులు ఆచరించడానికి నీలో ఉన్న మూలమేమిటో ఆ మూలాన్ని ఖచ్చితముగా దావానలంగా మారి కాల్చివేస్తాడు. ఎప్పుడైతే ఆ మూలము నశించిపోతుందో అప్పుడు ఖచ్చితముగా తప్పుల వైపుకి, అధర్మము వైపుకి నీ అడుగు వేయడానికి కూడా నీకు భయం వేస్తుంది. అందుకే వైద్యశాస్త్రంలో, ఆయుర్వేదంలో కూడా చెప్తారు, మనం మందు వేయవలసినటువంటిది రోగానికి కాదు, రోగ కారణానికి మందు వేయాలి. రోగ కారణమునకు మందు వేసేస్తే రోగ కారణం చనిపోతుంది. రోగ కారణం చనిపోతే రోగము దానంతటదే నశించిపోతుంది. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు కూడా ఏం చేస్తాడు అనంటే, మనం చేసినటువంటి తప్పుల నుండి మనల్ని బయటపడనివ్వడు. తప్పులు చేసేసిన తర్వాత ఖచ్చితంగా దాని ఫలం అనుభవించవలసిందే. కానీ మనల్ని ఎలా రక్షిస్తాడు అంటే, తప్పులు చేయడానికి నీలో ఉన్న మూలమేమిటో ఆ మూలాన్ని దావానలంగా మారి ఆయన దాన్ని భస్మం చేస్తాడు. అందువలన మరొక తప్పుని మన జీవితంలో మనం చేయలేము. ఇది భగవంతుడిచ్చేటువంటి చాలా గొప్పదైనటువంటి అనుగ్రహం. మనకు కర్మ సిద్ధాంతంలో దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దావానలాయ మహతే ధనుజాటవీనాం శ్రీవత్స వక్షసి ధృతోత్తమ కౌస్తుభాయ. ఇంకా ఆయన ఎలాంటి వాడు అంటే, శ్రీవత్స రూపమైనటువంటి ఆ వక్షస్థలంలో ధృత ఉత్తమ కౌస్తుభాయ, కౌస్తభము అనేటువంటి ఒక మణిని ధరించినటువంటి వాడు. ఆ కౌస్తుభం అనేటువంటి మణి ఎలాంటిదో తెలుసా అండి? ఆ కౌస్తుభ స్థానాన్ని ఒకసారి మనం వీక్షిస్తే చాలట. ఎందుకంటే దాని వలననే ఆయనకి లక్ష్మీ విశిష్టుడుగా పేరొందింది. దాని వలననే ఆయన వేదాంత వేద్యుడుగా మనందరి చేత కూడా ఆరాధనలు పొందుతూ ఉన్నాడు. ఏమిటా గొప్పదనము అంటే, దానినే లక్ష్మీ విశిష్టత్వము అంటాం. ఆ కౌస్తుభమణి యొక్క గొప్పదనం ఏమిటి అంటే, దాన్ని కూడా శాస్త్రంలో చెబుతారు. కౌస్తుభస్తు మహాతేజాః కోటి సూర్య సమప్రభః. 1,000,000 మంది సూర్యులు ఒకే దగ్గర ఉంటే
ఎంత గొప్ప కాంతి వస్తుందో అంత గొప్ప కాంతి లోక కళ్యాణదాయకం ఆ కౌస్తుభమణిలో ఉంటుంది. దానిని వక్షస్థలంలో అమ్మవారి రూపంలో ఆయన ధరించి ఉంటాడు. అందుకే ధృతోత్తమ కౌస్తుభాయ. మరి ఆ విధంగా లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి గనక మనం ఈ రోజున కైంకర్యం చేసినట్లయితే ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. మరి ఇలా ఆ లక్ష్మీ విశిష్టుడైన నారాయణుడి యొక్క ఆరాధన చేస్తూ ఈ రోజుటి తిదివార నక్షత్రాలలో ఉండేటువంటి గొప్పదనాన్ని కూడా మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున పాల్గొన మాస పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి, అదేవిధంగా నక్షత్రము ఉత్తర నక్షత్రము, వారము శుక్రవారం. ఎంత విశేషమో ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క జయంతి. ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఈ శ్రీ జయంతి పర్వదినాన అమ్మవారి యొక్క ఆరాధనాన్ని ఎంతగా మనం చేస్తామో అంతగా మరి గోవిందుడి యొక్క అనుగ్రహానికి మనమందరం కూడా చేరువ కాగలుగుతాం. వేరొక సందేహమేమీ కూడా లేదు. ఈ రోజున శ్రీ సూక్త పారాయణం ఆచరించిన, ఎంతో చక్కగా కమలములతో శ్రీ హవనాన్ని ఆచరించిన, మహాలక్ష్మి అమ్మవారిని ఉద్దేశించి ఎంత గొప్పగా ఆరాధన చేస్తే అంతగా మహాలక్ష్మి అనుగ్రహాన్ని ఈ రోజున మనందరం కూడా పొందగలుగుతాం. మరి కనుక ఈ పాల్గొన పౌర్ణమి పర్వదినాన ఆ అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేస్తూ లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహంతో వేదోక్త ధర్మ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఈ శుభోదయ సమయాన్ని మనందరం కూడా చరితార్థం చేసుకుందాం.